అంతటి దానవేంద్రుడు, నా అంతటి మహాదాత, ప్రపంచంలో నన్ను మించిన దాతే లేడే. దానవీరుణ్ణి నేను, దానవుణ్ణి దానవీరుణ్ణి కూడా నేనే. అడగవలసింది అడుగు, వరాలడుగు, మాడలడుగు, గుర్రాలడుగు, గోవులు ఎన్ని 1,00,000 గోవులు ఇవ్వనా అడుగు, భూమి అడుగు, అంతే తప్ప ఏమీ అడగనంటే కుదరదు, ఏదైనా అడగవలసిందే అని అన్నాడు. అన్నీ పోయేవన్నీ నన్ను అడుగుతున్నావు, నాకు వాటి అవసరం లేదు. 2 అడుగులు ఆ నేల, 1-2 అడుగుల నేల ఇచ్చేసేయమంటే ఇది నా దానవ్రతానికి చాలా చిన్న చూపు. నీ స్థాయికో నా స్థాయిని బట్టి నువ్వు అడగాలి. నీకు స్థాయి లేకపోవచ్చుగాక, కానీ ఇదిగో ఏమడగాలో కూడా నేనే చెప్తున్నాను, అడగమన్నాడు. 1-2 అడుగుల నేల, దానికి ఆయన స్టిక్ అయినాడు. అప్పుడు శుక్రాచార్యుడు చెప్పాడు, చూడు ఆలోచించు, ఎవరైనా 1 అడుగుతో 2 అడుగులతో వాడు ఏం చేసుకుంటాడు? ఆ అడగటంలోనే ఏదో మోసం ఉంది, నువ్వు జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బంది పడతావు, చాలా చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. లేదు లేదు, కారే రాజులు రాజ్యమును కలుగవే, ఇవన్నీ ఎంతమంది రాజులు రాలేదు. అంతము లేని భువనమంత పురాతన పాంధశాల, అందిరు సంజలు రంగుల వాకిళుల్, బహరాం జమిషీడులు పాదుషాలు, వేనకు వేలుగా కొంత సుఖించిపోయిరి, ఎటకో పెరవారికి చోటు సంగుచు. ఎంతమంది రాజులు రాలేదు, ఇక్కడంతా జహరాం బహిషీలు జమీందారులు వచ్చారు పోయినారు. ఈ అనంతమైనటువంటి మహాసృష్టికి 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి జననము అనేటువంటి తూర్పుదారి, తూర్పు ద్వారము, మరణము అనేటువంటి వెనక వాణిద్వారం అంటాం, వెనక దొడ్డిదారి అంటాం, వెనకది పశ్చిమం వైపు ఉంటుంది. అది వాటన్నింట్లలో ఇరు సంజలు రంగుల వాకిళులు, బహరాం జమిషీడులు పాదుషాలు, వేనకు వేలుగా కొంత సుఖించిపోయిరి, ఎటకో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. వచ్చారు, ఉన్నారు, పోయినారు. ఎందుకు పోయినారంటే పెరవారికి చోట సంగుచున్, రాబోయేవాడికి కానివాడికో అయినవాడికో కాస్త చోటివ్వటానికి వస్తున్నారు, పోతున్నారు అని. అట్లాగే బలిచక్రవర్తి కూడా చెప్తూ, ఎంతమంది రాలేదు, ఎన్ని రాజ్యాలు పోలేదు, ఎన్ని పదవులు పోలేదు, ఈ తుచ్చమైన వాటి కోసం నన్ను నేను వంచుకోనా? నా వాకిట్లోకి వచ్చి 1 వటువు వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఖచ్చితంగా ఆ అడిగిన 1-2 అడుగుల నేల నేను ఇవ్వవలసిందేనన్నాడు అని తన భార్య. గురువు గారు చెప్పింది వినటం లేదు. ఆత్మోన్నతికి ఇక్కడ విశేషం ఏమిటంటే, ఆత్మోన్నతికి, మన ఆత్మోన్నతికి గనక అప్పటిదాకా ఉన్న గురువుగారే గనక అడ్డం వచ్చినా, ఆత్మ యొక్క స్ఫురణ కలుగుతున్నటువంటి వేళ గురువుని కూడా పక్కకు నెట్టమని శాస్త్రం చెప్తున్నది. అదే పని చేశాడు బలిచక్రవర్తి. గురువుగారు మీరు కంగారు పడకండి, మీరు ఉండండి, నేను చూసుకుంటానన్నాడు. వచ్చాడు, భార్యని పిలిచాడు. పిలిచి బంగారు పాత్ర తీసుకురా, బంగారు పళ్ళెని తీసుకురా, ఈ వటువు ఎట్లా ఉన్నాడు, ఇటువంటి వాడికి 2 అడుగులు నేల ఇచ్చి మన యజ్ఞం మనం కంప్లీట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం, తీసుకురమ్మన్నాడు. ఆవిడ హేమపాత్రలో, పాత్ర అంటే ప్లేటు, 1 చెంబు నిండా మంచి నీళ్లు, దివిజ గంగా భాగీరథి నుంచి తీసుకున్నటువంటి నీళ్లు. మరి యజ్ఞం చేసేటప్పుడు ఆ నీళ్లే వాడుతారు కదా. తెచ్చి ఆ వటువుని ఆ పళ్ళెంలో కాలు పెట్టమన్నాడు. భార్య భర్త ఇద్దరూ కలిసి చక్కగా ఆ పాదాలకి సేవనం చేసుకున్నారు. చేసి ఆనందపడుతున్నాడు. ఇలా తీసుకొని నెత్తిన చల్లుకోబోతున్నాడు. చేయబట్టుకున్నాడు గురువు. వద్దు, ఆఖరికి ఇది కూడా నెత్తిన చల్లుకోవద్దు, దాన్ని వదిలేసేయి, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అడిగాడుగా 2 అడుగులు ఇచ్చి పంపించు. అప్పుడు అన్నాడు, బలిదైచేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగిస్సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదమున్ నళినామోదము రత్నను పురిత నానావేదమున్ పాదమున్. ఆ పాదం ఎటువంటిదంటే, అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర కూర్చుంటుంది అని మనం విన్నాము, బొమ్మలు చూసాం, అంతే కదా. ఎప్పుడూ పాదసేవన చేస్తూ అక్కడ ఉంటుంది అని. ఆయన మధ్యలో కాలు అటు ఇటు జరిపినప్పుడు ఆవిడ నుదురు మీద
చందనం కాదు, కస్తూరి అంతా ఉన్నదట. శ్రీ మహావిష్ణువు యొక్క పాదం అమ్మవారి పాలభాగాన్ని తాకిందట. రమాలలాట పదవి కస్తూరికా షాదమున్, కస్తూరి ఒక బురదంతా రాసుకొనిందట అమ్మవారు. దానిని అంటుకున్నటువంటి పాదమే ఇది. పాదం ఘనం చెప్తున్నాడు ఆయన. నళినామోదము, నళినామోదం అంటే తామర పూలన్నీ కూడా ఏమిటి ఇంత లలితంగా ఈ పాదాలు ఉన్నాయి, ఇంత చక్కగా గులాబీ రేకుల వలె ఉన్నాయి, మా అందము దాని ముందు ఓడిపోయినట్లే అని అనుకుంటూ ఉన్నాయట. నళినామోదము రత్ననూపుర నానావేదమున్ పాదమున్, ఆయన పాదానికి ఏదో రత్నాలతో మణులతో చూసినటువంటి ఒక పట్టా లాంటిది, ఆయనకి కడియం లాంటిది కనిపిస్తోందట. ఆ కడియంలో ఉన్నటువంటి రత్నాలు ఏమిటంటే నానావేదాలు. శ్రీ మహావిష్ణువు అనేది అతనికి స్మరణకు వస్తున్నది. ఈ నానావేదములతో కూడినటువంటి ఈ పాదము లక్ష్మీదేవి యొక్క పాలభాగాన్ని నిరంతరము తాకుతూ ఉండేటువంటి ఒక పాదము. అటువంటిది ఇక్కడ దొరికిందని బలిదైత్యేంద్రుడు, ఆ బలి అనేటువంటి రాక్షసరాజు, రాక్షస భావము కలిగినటువంటి రాజు, మహావిష్ణువు యొక్క దర్శన స్పర్శన సంభాషణల కారణంగా, ఆ మూడు ఏర్పడిన కారణంగా ఆయన మనస్సంతా పల్లవించి ఒక ఆనంద తాండవం చేస్తూ అక్కడ దానం ఇచ్చాడట. ఆ దానం ఇస్తే అక్కడ బలిచక్రవర్తి కూతురు, ఇంకా ఆమెకు పెళ్లి కాలే, ఆమె పేరు రత్నావళి. ఆవిడ ఓరగా పక్కన నుంచొని బాలుణ్ణి చూస్తున్నది. అంతవరకు ఇంత దివ్య తేజస్సుతో ఉన్న మానవ శరీరాన్ని ఆవిడ చూడలే. ఎంతసేపు గురువుగారు కనపడుతున్నారు, బలిచక్రవర్తి కనపడుతున్నాడు, ఆమెకి ఇంకెవరు లేరు అక్కడ ఉండే పరివారం తప్ప. ఆవిడ మనస్సులో ఏం కోరుకున్నదంటే, నేనంటూ ఏదో రోజు నాకు వివాహం అవుతుంది, వివాహం అయిన తర్వాత నేను తల్లిని అవుతాను, నేను తల్లి కావలసిన సమయం వచ్చినప్పుడు నేనంటూ కంటే ఇటువంటి ఇంతటి ఉత్తముడైన బిడ్డను నేను కనాలి, ఇంత అందమైన వాడిని కనాలి అని కోరుకుంది రత్నావళి. అది జరుగుతుండగా, దాన కార్యక్రమం జరుగుతూ ఉండగా, దాన కార్యక్రమం అయిపోయింది. నెత్తని నీళ్లు చల్లుకొని, అయ్యా నీకెక్కడ కావాలో నా భూమిలో 2 అడుగులో 3 అడుగులో నువ్వేమడిగావో అవి నువ్వు చెప్తే ఇప్పుడే అది కూడా ధారపోసేశాను, ఇక నీ ఇష్టం అన్నాడు. అప్పుడు మన కథా ప్రకారంగా భూమండలం అంతా ఒక పాదం, నభోమండలం అంతా 2వ పాదం అయిన తర్వాత ఆ 1, 2 కానీ 3వ పాదం, 3rd డైమెన్షన్ అంటాం, అది ఎక్కడ ఉన్నది అని అడిగినప్పుడు బలికి అన్ని హరించుపోయినాయి. ఆకాశం ఆయన ఆక్రమించాడు, భూమండలం అంతా ఆక్రమించేశాడు. ఆక్రమించడం అంటే ఆయనకి తను ఇచ్చేశాడు. ఏదో 2 అడుగులు అనుకుంటే ఉన్నదంతా ఆయన తీసేసుకున్నాడు. కాబట్టి ఇంకా ఏం చేయాలి అని ఒక ఆలోచన కలిగి, మనస్సుకి ఏ ఆలోచన తట్టక, నా శిరస్సు మీద నీ పాదం ఉంచు, అంతకంటే నేను ఏమి ఇవ్వలేనన్నాడు. ఒక రాజు యొక్క శిరస్సు మీద పాదం పెట్టడం అంటే సమస్త రాజ్యము, శక్తులు, ఇంద్ర పదవి, కోశాగారము అంటే సంపద అంతా అవతలవాడి పరం అయిపోతాయి. శిరస్సు వంచకూడదు, రాజు శిరస్సు వంచవలసి వచ్చింది. అప్పుడు మామూలుగా మీరు టీవీల్లో ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏమంటారంటే, బలిని పాతాళానికి అణగదొక్కాడు అని చెప్తారు కదా. అదే మనకు కూడా అలవాటు అయిపోయింది. అనగ తొక్కలేదు. నిన్నో మొన్నో చెప్పుకున్నాం, గురువు యొక్క పాదాల అడుగున అగస్త్యరేఖలుంటాయని. శ్రీ మహావిష్ణువు యొక్క పాదం ఎప్పుడైతే బలిచక్రవర్తి యొక్క బ్రహ్మరంధ్రం మీద ఆనిందో, బలిచక్రవర్తిలో ఉన్నటువంటి అనేకమైన ఆశలన్నీ తెగిపోయినాయి. ఇక ఇది నాకు కావాలన్న భావనే లేదు, అసలు ఇదంతా నాది కాదు, ఇంద్ర పదవి కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి భావంతో ఉన్న ఆ సమయంలో శుక్రాచార్యుడు ఏం చేశాడు, ఆ దానం ఇవ్వబోయే సమయంలో దానపాత్ర ఎక్కడైతే మనం అర్ఘ్యం ఇవ్వటానికి తీస్తామో దానిలోకి తొంగి చూస్తున్నాడు, అడ్డం పెట్టాడు. విష్ణువు సర్వవ్యాపి జగదక్షుడు అంటాం, ఆయన దర్భతో ఒక్క పోటు పొడిచాడు, వాడి కన్ను పోయింది. కన్ను పోవటం అంటే లౌకిక దృష్టిని, అజ్ఞానాన్ని నశింపజేశాడు. ఒక్క జ్ఞానదృష్టి, గురువుకి జ్ఞానదృష్టే ఉండాలి కనుక ఒక్క జ్ఞానదృష్టిని మాత్రమే మిగిల్చాడు. మహావిష్ణువు శుక్రాచార్యుడికి ఏమీ అపకారం చేయలేడు. అలాగే ఈ బలిచక్రవర్తి తల మీద పాదం పెట్టినప్పుడు ఆయన అన్నాడు, శిరోధార్యమైన ఈ స్థితిలో
వటువా నన్ను ఏం చేయమంటావు అన్నాడు. వటువు మాట్లాడటల్లా, సమాధానం లేదు. వటువు ఏమైనాడని అలా కన్ను తెరిచి చూశాడు. ఆ వటువు చిన్నవాడుగా లేడు. భూమండలం దాటాడు, వాయువుని దాటాడు, ఇంద్రలోకాన్ని దాటాడు, గగనాంతరాలు దాటాడు. పరబ్రహ్మమూర్తి అయినటువంటి తన మూల స్థావరం వరకు తన శరీరాన్ని పెంచాడు. పెంచితే సూర్యుడు కంఠాభరణమైనాడు. అట్లాగే గ్రహతారకలన్నీ ఆయన చుట్టూ ఆక్రమించి ఉన్నాయి. ఆ విశ్వరూప దర్శనాన్ని, అది త్రివిక్రమ స్వరూపము. 3 కోరికలు కోరి 3 అడుగుల నేల అడిగి త్రివిక్రమ, 3 విక్రమాలు చూపించాడు. భూగోళము, ఖగోళాన్ని దాటిన లోకము అన్నింటినీ కూడా జయించి ఆ త్రివిక్రమ స్వరూపాన్ని చూడటానికి బలిచక్రవర్తి తల ఎత్తలేకపోయినాడు. ఎంత వెనక్కి వెళ్ళి చూద్దామన్నా అది కనపడనంత నభోమండలాన్ని దాటింది. అది తారకాగ్రహాలన్నీ కూడా ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ ఆనందిస్తున్నాయి. మహావిష్ణువు యొక్క శిరస్సు తమకి దగ్గరగా వచ్చింది అని ఆనందంలో సమస్త ప్రకృతి, భూమండలము మొత్తము ఉంటే బలిచక్రవర్తి ఆ ఆనంద సౌభాగ్యంలో నుంచి ఒక్కసారి అలా చూపు నిలబెట్టాడు. మళ్ళీ కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి శ్రీ మహావిష్ణువు నెమ్మదిగా కంట్రాక్షన్ నుంచి, ఎక్స్పాన్షన్ నుంచి కంట్రాక్షన్, మళ్ళీ వామనుడై మళ్ళీ మా సహజ రూపాన్ని చూపిస్తూ అడిగాడు, నీకేం కావాలి అని అడిగాడు. చూసారా, అంతకుముందు దాన అహంకారం ఉన్నటువంటి బలి వామనుడిని అడిగాడు, నీకేం కావాలి అడిగిస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వటానికేం లేదు, తీసుకోవటం తప్ప. అప్పుడు వామనుడు అడిగాడు, నీకేం కావాలి అని అడిగాడు. నాకేమీ వద్దన్నాడు. శుక్రాచార్యుడు అంటున్నాడు, ఇంద్ర పదవి అడుగు ఇచ్చేస్తాడు ఇప్పుడు నీకు అది తప్ప ఇంకోటి లేదు, అడుగు ఇదే సమయం అంటున్నాడు. గురువుని ధిక్కరించాడు. బలిచక్రవర్తి ఏమన్నాడో తెలుసా, నాకు ఏది యోగ్యమని అనిపిస్తే అది నువ్వు నాకు ఇవ్వమని అడిగాడు. నాకు ఏది ప్రాప్తో అది ఇవ్వమన్నాడు. ఒక పని చేయి అని అనేలోగా మన రత్నావళి అక్కడ నుంచొని ఉంది. ఏమనుకుంది, కంటే ఇటువంటి అందమైన బిడ్డని నేను తల్లినైనప్పుడు కనాలి అనుకున్న ఆ రత్నావళే తన తండ్రిని మోసం చేసి జయించి సమస్తము హరించినటువంటి హరికి నేను తల్లినై పాలిచ్చి వాడిని హింస పెడతాను, చంపుతానంది. అటువంటి ఆ రత్నావళే భాగవతంలో రేపు పొద్దున పుట్టబోయే ఆ కృష్ణుడికి పూచిన తనువై పూతనై వచ్చి పాలిచ్చింది. పునర్జన్మలు ఉన్నాయా లేవా, అవన్నీ ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినాయా రాలేదా? ఆ రత్నావళి మనస్సు హాయిగా ఉన్నప్పుడు వీడే బిడ్డ కావాలనుకుంది. తన తండ్రిని మోసం చేశాడు అన్నప్పుడు నేనొక జన్మ ఎత్తి వాడిని ఎలాగైనా పాలిచ్చి చంపుతాను అంది. అదే సమయంలో ఈ బలిచక్రవర్తి అన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉంటాను, ఇవాళ అన్ని లోకాలు నీవే కదా స్వామి అని అంటే ఆయన అన్నాడు, నువ్వు ఒక పని చేయి, పాతాళ లోకంలో ఉండు, నేను చెప్పేదాకా ఇంద్ర పదవి నీకు రాదు, నేను ఇచ్చేదాకా నువ్వు అక్కడే ఉండు, అక్కడ భయపడకు, అక్కడ నాగులన్నీ ఉంటాయి, పాములన్నీ ఉంటాయి. నాగులు అంటే ప్రాణము, ప్రాణము అంటే చైతన్యం. ఒక విశుద్ధమైనటువంటి చైతన్యం మధ్యలో కూర్చొని నువ్వు నారాయణ నామ స్మరణం చేసుకుంటూ నీ జీవితాన్ని గడుపుతూ ఉండు. నీకు తోడుగా మరొకడిని పంపిస్తా. అతడెవరో కాదు, నీ తాత ప్రహ్లాదుడు. అతడికి ఇంకా ఇంద్ర పదవి రాలా, ఉరికే నన్ను చూశాడప్పుడు. హిరణ్యకశిపుడి కుమారుడిగా ఉండగా నన్ను దర్శనం చేసుకున్నాడు. అప్పటికి రాజ్యం ఏలాడు. కానీ ఇంద్ర పదవి, ఈ చైతన్యము రాలేదు గనక వాడు నీకు తాత గనక నీ తాతతో నీ తాత మనవడు మీరిద్దరూ పాతాళలోకంలో ఉండండి. ఈ పాములు, ఈ ప్రాపంచికమైనటువంటి వాసనలు ఏమీ లేకుండా నేనే సుదర్శన చక్రమై, సుదర్శన చక్రము తిరుగుతూ ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అద్భుత కాంతి వలయమై మీకు రక్షగా ఉండి ఈ జగత్తులో మిమ్మల్ని ఇద్దరిని నేను రక్షించుకుంటాను, ఇద్దరూ నాకు భక్తులే అన్నాడు. ఎక్కడ ప్రహ్లాదుడు, ఎక్కడ రత్నావళి, ఎక్కడ బలిచక్రవర్తి? ఇది ఏ కథకి తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదమా? కాదే. అందుకనే మనం కూడా భగవంతుణ్ణి కోరవలసినదే కోరాలి. ఏది అడిగితే మనకు ఆనందం కలుగుతూ అసలు ముందు అడగకూడదు అనేది చివరి స్థాయి. ముందైతే అన్నీ కావాలి కదా, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, ఐశ్వర్యం కావాలి, అన్నీ కావాలి. అడగండి, పొందండి. కానీ జీవితంలో
కలవక కొన్ని వేళలు నికామక్షణ అంటే నికామమైన క్షణాలు ఏర్పడతాయి. అవి కొన్ని వేళల్లోనే వస్తాయి. నికామం అంటే ఏమీ అక్కర్లేని స్థితి రావాలి. భవత్ పద చింతనాలు జ్వలిత శిఖాసనాధములు స్వామి, నీ పాద స్పర్శ, నీ పాదముల యందు నా మనస్సు ఉండేట్టుగా అది శిఖాసనాధమైన యందు ఉండాలి. అన్ని వేళల గురోరంఘి పద్మం ఉంది కదా మనకి. తతక్కిం 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 అంటాడు గురు పాదుకాస్తవంలో. అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, సుందరమైన భార్య, ఐశ్వర్యం ఇచ్చావు, అన్నీ ఇచ్చినప్పటికీ నీ గురుపాద పద్మముల యందు నా మనస్సు లగ్నమే కాకపోతే తతక్కిం ఏం చేసుకోను? తతక్కిం దాన్ని ఏం చేయను? ప్రయోజనం ఏమిటి? కావలసింది నా మనస్సు నీ పాదముల యందు లగ్నమైతే సుందరమో కురూపో భార్య, ఐశ్వర్యమో ఐశ్వర్యానికి తగ్గట్టుగా జీవితమో, జీవితానికి తగ్గట్టుగా ఆయుష్షో, ఆయుష్కి తగ్గట్టుగా అవకాశమో, అవకాశానికి తగినట్టుగా ధ్యానమో, తపస్సో, యాగమో, యోగమో అన్నీ ఏర్పడని. కానీ ముందు నా మనస్సు నీ పాదపద్మంలో నిలకడ చెందాలి కదా అని అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని, ఆయన్ని ప్రహ్లాదుణ్ణి బలిచక్రవర్తి అక్కడ ఉంచారు. ఇవాళ మనం చేసుకునే ఓణం పండగ కదా. ఈ ఓణం పండగ తన సామ్రాజ్యం ఎలా ఉన్నదో, తాను భగవంతుడికి ఇచ్చిన ఈ సామ్రాజ్యం తనది కాదు, శ్రీ మహావిష్ణువుకి ధారాదత్తం చేసిన ఈ భూమి ఎట్లా ఉన్నదో చూద్దామని ఆ ఓణం పండుగ నాడు బలిచక్రవర్తి కేరళ ప్రదేశంలో, కేరళ భారతదేశంలో అంతర్భాగమే, ఆయన అక్కడికి వస్తాడు. ఇదంతా బాగానే ఉందనో ఇదేం బాగాలేదనో మొత్తాన్ని చూసుకొని వెళతాడు అని ఐతిహ్యం. అది కథ. దాన్ని పక్కన పెట్టినట్లయితే ఇవాళ బలిచక్రవర్తి కథలో నుంచి నేర్వవలసింది ఏమిటంటే, ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా అది స్వీయ క్షేమం కోసం కాక సకల జనరక్ష కోసం, సకల జగత్తు యొక్క సౌభాగ్యం కోసం. మనం రోజు చదివే మంత్రాలు అవే, చివరి స్వస్తి వాక్యాలు అవే, వారు చెప్పే సామవేద, ఋగ్వేద, యజుర్వేదాలు అవే. వారు చదివేటువంటి ఆ స్వస్తి వచనాలు అన్నింటి నిండా ఏమున్నదంటే, ఈ యజ్ఞము ద్వారా, నైమిషారణ్యంలో జరుగుతున్న ఈ యజ్ఞం ద్వారా, దీనిని సంకల్పించిన వారి ద్వారా, దీనిని చేయిస్తున్న వారి ద్వారా, దీనిలో పాత్ర వహించిన వారి ద్వారా, దీనిని చూస్తున్న వారి ద్వారా ఈ ప్రపంచానికి శాంతి, ఆనందము, దమము, శమము అన్నీ ఏర్పడుగాక. అది మంగళాశాసనం. అంటే ఎవరో ఒకరు సంకల్పిస్తారు, అది చేయబడుతుంది. ఆ చేయబడుతున్న దానికి మనందరం ఉంటాము. మనందరికీ సౌభాగ్యం ఎవరు కల్పించారు? ఈశ్వర కృప, సత్యసాయి భగవానుడి యొక్క దయ. అందుకని నిరాటంకంగా అనుకున్న దానికంటే అత్యుత్తమంగా ఎలా సాగుతున్నదంటే దాని అంచే ఈశ్వర కృప. మనం అన్ని ఏర్పాట్లు చేస్తాం. పెనుగాలులు వీచచ్చు, కావలసిన ఆవు దొరక్కపోవచ్చు, ఓ 50 మందికి అన్నం పెడతామంటే పట్టుమని 10 మంది కూడా దొరక్కపోవచ్చు. ఇక్కడ 100 మందికి పెడదామంటే 150 మంది వస్తున్నారు. ఓ 70 మందికి బట్టలు పెడదామంటే 90 మంది వచ్చి నుంచుంటున్నారు. అంటే ఏమిటి? ఈ సంకల్పము, ఈ క్షేమము, ఈ యోగము, దీన్నన్నింటినీ వహిస్తున్నటువంటి పరాత్పరుడైనటువంటి ఈశ్వరుడు ఈ యజ్ఞాన్ని నడిపిస్తున్నాడు. ఋత్విక్కులు యజ్ఞ పురుషులు అవుతారు, సంకల్పించిన వారు యజ్ఞభోక్తలు అవుతారు, చూస్తున్నటువంటి వారు యాజ్ఞిక స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా నైమిషారణ్యంలో యజ్ఞం చేస్తే ఎవరు చేస్తారు అక్కడ? ఆ చేస్తున్న పురోహితుడా, చేయిస్తున్న మనవా, చూస్తున్న మనవా? అంటే అక్కడ మంత్రమే ఋత్విక్, మంత్రమే పురోహితుడు. పురోహితుడు మంత్రంగా ఉండడు, మంత్రమే పురోహితుడై ఉంటాడు. అలాగే చూస్తున్న మనమంతా కూడా యాజ్ఞికులం అయిపోతాం. యజ్ఞం చేసినట్టే, మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు, హవిస్సులు వేయనక్కర్లేదు. కానీ మనం చివరగా తీసుకున్నటువంటి ఒక తీర్థము, ఒక ప్రసాదము ఏమిటంటే పరమేశ్వరుడు అంతిమంగా మనకిస్తున్న అష్ట ఐశ్వర్య సౌభాగ్యవంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దీవెన. అది నోట్లో వేసుకునేది కాదు, దానిని తినేది కాదు, దానిని స్వీకరించాలి. అది ఎంత తక్కువ ప్రసాదం మనకు దొరికితే మనం అంత అదృష్టవంతులం. ఇంత దొరికితే చాలా గొప్పవాడండి ఆయన, పెద్దవారు అనుకుంటా, చాలా ఇచ్చారనుకుంటాం. చాలా మనకి ఇవ్వలే. స్వామి అన్నారు ఒకసారి, వెన్ సంథింగ్ ఈజ్ గివెన్ టు యూ, ఇట్ ఈజ్ నాట్ టు యూ అలోన్, ఇట్ ఈజ్ త్రూ యూ టు ద వరల్డ్. చూసారా?
మన ద్వారా ఇక్కడి దాకా రానివారు ఒకవేళ వచ్చిన బయటికి వెళ్ళిన వారు, ఆ ప్రసాద సమయంలో ఎక్కడో ఇరుక్కుపోయిన వారు, వారి కోసమని మనకు కొన్ని పళ్ళు ఇస్తారు. వాటి కోసమని మనం వాటిని నిలబెట్టి ఉంచాలి, వాళ్ళకి అది అందించాలి. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. కాబట్టి ఇవన్నీ కూడా ఒక తాత్విక విచారధారలో భాగవతాన్ని అర్థం చేసుకోకపోతే ఓ సినిమా చూస్తే కథ అంతా తెలుస్తుంది కదా, కానీ అది కుదరదు. అది కేవలం దృశ్యం మాత్రమే. దృశ్యానికి మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఏ భావన ఉన్నదో అదంతా మనం గ్రహించాలి. మరి ఇంత పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుడికి పరమపదం ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. పాప ఆయన నారాయణుడు తప్ప ఏమీ లేకుండా, రాజు కొడుకై ఉండి కూడా భోగం లేకుండా అతి పిన్న వయస్సులో 3-4 ఏళ్ల వయస్సుకే వైరాగ్యాన్ని అనుభవించాడే, మరి అటువంటి వాడికి ఆ పదవి ఎందుకు ఇవ్వలేదు పరమపదము అని ప్రశ్న వేస్తే, ప్రహ్లాదుడు పరమ పదాన్ని కూడా కోరుకోలే. దయాశతకము అని ఒకటి ఉంది. దయాశతకం శ్రీ వైష్ణవులకు తెలుస్తుంది. ఇది ఆ దయాశతకంలో ఆ రచయిత కవి, భక్త కవి శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర నీవు దయగలవాడవు అంటాడు. ఏముంది, మనం కూడా అంటాం కదా, దయగలవాడివి, కరుణ గలవాడివి అంటాం. నీవు దయగలవాడివే కానీ నీవు దయ కాదు అంటాడు రెండో మాట. డబ్బు ఉన్నవాడు వేరు, డబ్బు వేరు, అంతే కదా. కాబట్టి వెంకటేశ్వర స్వామి దయ గలవాడు. ఆ దయని దగ్గర పెట్టుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి కంటే గొప్పది ఏదంటే ఆయనతో కూడి ఉన్న దయ గొప్పది. అది ఆ దయాశతకంలో అది అద్భుతమైన చమత్కారంతో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ అంటాం, అభివ్యక్తి. కాబట్టి ఆ ఇంద్ర పదవిని పరమపదాన్ని ఏం కోరుకోలే. తాను చూడని, తాను అనుభవించని ఒక మహావిష్ణు తత్వాన్ని కంటితో చూడాలి అనుకున్నాడు. కానీ చూసినప్పుడు మాత్రం అది భయరూపంగా చూశాడు, భయం గలిపిగా చూశాడు. అయినా భయపడ్డాడు. భయపడ్డ తర్వాత ఆ భయం ఏర్పడిన తర్వాత మళ్ళీ మాయలో పడ్డట్టే. భగవద్ దర్శనం అయిన తర్వాత ప్రహ్లాదుడి యొక్క మనస్సు నరసింహస్వామిని పూర్ణ దైవంగా అంగీకరించని కారణంగా ఆయనకు పరమపదం రాలే. ఆ వచ్చినవాడు విష్ణువే, నన్ను మళ్ళీ వైకుంఠానికి తీసుకొని వెళ్తాడు, నా ప్రాణం పోలేదు, నేను సాయుధ్యాన్ని పొందాను అన్నటువంటి హిరణ్యకశిపుణ్ణి తనలో లీనం చేసుకున్నాడు. తనలో లీనమైపోయిన తర్వాత, లయమైన తర్వాత ఇంకా హిరణ్యకశిపుడు లేడు. మళ్ళీ వాడి డ్యూటీకి వాడు వెళ్తాడు, అది వేరే సంగతి. కానీ దేనిలో చేరవలసి ఉన్నదో దాని యందు చేరాడు. ఈ 3 కథలు ఒకదానితో ఒకటి ఉన్న భిన్నమైన పార్శ్వాలలో భగవతత్వాన్ని, భాగవతుడి యొక్క లక్షణాన్ని అపురూపంగా వర్ణించినటువంటి ఇవి. ఇందులో వామనావతార కథకి వ్యాసుల వారికి క్రెడిట్ ఏమీ లేదు. చాలా 2-3 శ్లోకాలు ఉంటాయి. కానీ వామనావతార ఘట్టాన్ని తాను అక్కడ ఉన్నట్టుగా, తాను ఆ యజ్ఞంలో, బలి యజ్ఞంలో ఉన్నట్టుగా అన్నీ కూడా గ్రహించి మనకు బోధించి, మనకు దృశ్యమానంగా, పిక్చరెస్క్యూ అంటాం, దృశ్యమానంగా, దృశ్య సాక్షాత్కార భాజకంగా ఆ దృశ్యమే కంటి ముందు కనిపించినట్లుగా చెప్పిన పోతనామాచ్యుడికి వేళ మనం నమస్కరించాలి. ఆయన లేకపోతే మనకి వామనావతారం ఘట్టం దొరికేది కాదు. ఏదో వామనుడు వచ్చాడు, కొన్నాళ్ళు ఉన్నాడు, ఏదో రాజుగారి ద్వారా ఆయన వెళ్ళిపోయినాడు అనేదో అనుకునేవాళ్ళం. దాని నుంచి తర్వాత భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇంకా పుట్టలేదు, పుట్టకుండానే ఆ పుట్టబోయేవాడికి తల్లిని కావాలని కోరుకున్నది. వాడు ఎప్పుడన్నా మహావిష్ణువు ఏ రూపం తీసుకొని రాని వాడికే నేను తల్లినై పాలిస్తానంది. నే కంటానని అనుకోలే, ఎవరన్నా కనని వాడు పుట్టాడు అంటే వాడికి పాలిచ్చి వాడిని నేను దండిస్తానంది. కాబట్టి జీవుడి యొక్క లక్షణాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్పరం ఇద్దరం కలుసుకున్నా, 10 మందిని కలుసుకున్నా మన భావాలు ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పవిత్రత లేని భావానికి విలువ లేదు. ఈ కలయికలో ఎవరికి ఏ అవసరమని కాకుండా మనందరం కలిసి భగవద్భక్తులుగా ఒక చక్కని తీర్థ ప్రజగా మనం గనక ఇక్కడ ఉండగలిగితే, మన మనస్సుని అలా మనం నిర్మాణం చేసుకోగలిగినట్లయితే ఈశ్వరుడి యొక్క, అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మన యందు సంపూర్ణంగా, పరితృప్తంగా, కంప్లీట్గా మనకు లభిస్తుంది అని ఒక మంగళాశాసనం మనం చేసుకోవాలి. అది నిజమైనటువంటి భావన. అదే నిజానికి భాగవతము యొక్క తత్వార్థము ఇదే. కథ అందరూ చెప్పుకోవచ్చు, ఏముంది కథలో,
వాడు వచ్చాడు, వీడిచ్చాడు, వాడిని లోపలికి పంపాడు, ఈయన పైకి వెళ్ళాడు, ఇది కాదు కదా. అందులో ఆ బలి చక్రవర్తి మనం కావాలి, ఆ శ్రీ మహావిష్ణువు మనం కావాలి. ఆయన ఎందుకు చేశారు? దానికి స్వామి ఒక అందమైన మాట చెప్పారు, ఇది చెప్పి ముగిస్తాను. మరి ఎవరిని ఏమీ అడగద్దు, ఎవరిని ఏమి చేయి జాపి తీసుకోవద్దు అని కదా మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. అలా అడగద్దు అని స్వామి ఏం చెప్పారంటే, అందరికీ అన్నీ ఇవ్వగలిగి ఆ ఇవ్వగలిగిన సంపదే తన అర్ధాంగిగా లక్ష్మిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ప్రపంచం కోసం, ఇంద్రాది దేవతల కోసం, భువన భువనాంతరాల కోసం తాను అంతటి త్రివిక్రముడు మరుగుజ్జై ఒక కడుపున పుట్టి దానాహంకారంతో విర్రవీగుతున్న వాడి దగ్గరికి వెళ్ళి చేయి జాపి దానాన్ని తీసుకొని దానగ్రహీత అయి, మరి ఆయనకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇటువంటి లోకాలు సృష్టించలేడా అంటే, నీవు గనక ఎవరి దగ్గరకైనా వెళ్ళి అయ్యా నాకు ఒక 10 రూపాయలు ఇవ్వండి అని అడిగితే నువ్వు త్రివిక్రముడివైనా సరే వామనుడు అయిపోతావు. అయ్యా మీ దగ్గర నాకు 10 రూపాయలు ఇవ్వండి, 10 మందికి నేను అన్నం పెడతా అంటే నువ్వు చిన్నవాడివైనా త్రివిక్రముడు అవుతావన్నారు స్వామి. వామనావతారులు అంటే మన కోసం మనం అడగకూడదు, మన పేరు మీద వచ్చింది మనం వాడుకోకూడదు, జగత్తు కోసం వాడాలి. ఇది నియమం, ఇది నియతి. ఇటువంటివన్నీ కథాకథన విశేషంలో ఇవన్నీ అధ్యాత్మగా చెప్తే ఆ రోజుల్లో ఎవరు వినేవాళ్ళు లేరు గనక ముందు కథగా చెప్పారు. కథగా చెప్తే బాగుండదు గనక దాన్ని పాటగా చెప్పారు, పద్యంగా చెప్పారు. పద్యం ఊరికే చదివితే బాగుండదు గనక దానికి సంగీతం కూర్చారు, పాడారు. తద్వారా భగవంతుడి యొక్క తత్వాన్ని అనేకమైన స్థాయిలలో మనం అనుభవించడానికి అనువైనటువంటి శ్రీమద్భాగవతాన్ని పొందిన, చిందించిన, మనకు అందించిన, మన చెంత చిందించిన మహాకవి పోతరామాక్షుడికి మరొక్కసారి నమస్కరిస్తూ, ఈ శ్రీమద్భాగవత మహాయజ్ఞగుండానికి నమస్కరిస్తూ, ఇవాళ జరుగుతున్నటువంటిదంతా కూడా ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. మనసంతా దానియందే లగ్నమై, దానియందే పరిభ్రమిస్తూ, దానియందే లీనమై లయిస్తూ ఉన్నటువంటి ఈ అభిజిత్ లగ్నంలో మనం గొప్ప కథ చెప్పుకున్నాం. అభిజిత్ లగ్నం అంటే 12 గంటల నుంచి 12 గంటల 28 నిమిషాల వరకు దోషము లేనిది, ముహూర్తం లేదు. అక్కడ వామనావతార ఘట్టం చెప్పబడింది. చూడండి, ఆ టైం ఎవరు నిర్ణయించారు? ఈశ్వరుడు నిర్ణయించారు. ఆ అభిజిత్ లగ్నానికి వెళ్ళే సమయానికి ముందే 2 గంటల ముందే ఒక భాగవతుడి కథ చెప్పుకున్నాం. భయభ్రాంతమైన ఒక జీవుడి కథ గజేంద్రుడికి చెప్పుకున్నాం. చివరికి సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి నారాయణుడి యొక్క వామన చరిత్ర చెప్పుకున్నాం. ఈ మూడింటితో మనం సుమారుగా 8వ స్కంధాన్ని దాటి వెళ్ళబోతున్నాం. రేపు పొద్దున్న నుంచి భాగవతంలోకి వెళతాం. మధ్యలో చిన్న 5 నిమిషాల అంబరీషుడి కథ ఒకటి చెప్పుకుంటాం. ఇవాళ మధ్యాహ్నం ఇవాళ చెప్పుకున్న వాటిని కొంత అంబరీషుడు కూడా చెప్పుకొని వాటిని పద్యాలలో ఆయన ఎలా చెప్పాడు, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి, ఇప్పుడు చెప్పినంత వచనం దాంట్లోదే, కానీ దానిని కూడా మనం కొంత సౌభాగ్యవంతంగా చేసుకొని ఇంకా కొన్ని విశేషాలు అవి స్వామి పరంగా కూడా భాగవతం అంటే భాగవతం అనుకుంటే అది చివరికి సాయి భాగవతంగా రూపాంతరీకరణం చెందుతుంది. అది ఈశ్వర సంకల్పంగా భావన చేస్తూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ, ఇటువంటి ఒక మహత్తర అవకాశం జీవితంలో మీరు ఎక్కడ మాట్లాడండి, ఎక్కడెక్కడ మాట్లాడండి, ఎక్కడెక్కడ ఇది బాగుందని అనిపించుకోండి. ఇక్కడ అనిపించుకునేది కాదు, ఇక్కడ ఆ భావం మనదైపోవాలి. భావము మనము భిన్నంగా లేము. అటువంటి స్థితిని కల్పించినటువంటి స్వామికి మరొక్కసారి ప్రణతులు అర్పిస్తూ, అలాగే డాక్టర్